ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. కొద్ది రోజులుగా వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ ను పరామర్శించేందుకు హైదరాబాద్ లోని పవన్ నివాసానికి వెళ్లిన సీఎం ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం పూర్తిగా కుదుటపడిన తర్వాత మాత్రమే ఏపీకి రావాలని పవన్ కు సూచించారు. ఓజీ మూవీ హిట్ అవటంతో అభినందనలు తెలిపారు. దాదాపు గంటకు పైగా ఇద్దరు నేతల మధ్య భేటీ జరగగా రాష్ట్రంలోని తాజా రాజకీయ అంశాలపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. కొద్ది రోజులుగా వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ ను పరామర్శించేందుకు హైదరాబాద్ లోని పవన్ నివాసానికి వెళ్లిన సీఎం ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం పూర్తిగా కుదుటపడిన తర్వాత మాత్రమే ఏపీకి రావాలని పవన్ కు సూచించారు. ఓజీ మూవీ హిట్ అవటంతో అభినందనలు తెలిపారు. దాదాపు గంటకు పైగా ఇద్దరు నేతల మధ్య భేటీ జరగగా రాష్ట్రంలోని తాజా రాజకీయ అంశాలపై కూడా చర్చించినట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఏపీ సీఎం అండ్ డిప్యూటీ సీఎం మధ్య భేటీ జరిగినట్టు తెలుస్తుంది. ఈ భేటీలో ఎలాంటి అంశాలు చర్చించారు? సంపత్, ఏదైతే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత వారం రోజుల నుంచి వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. దానికి సంబంధించి ఆయన అక్కడ ఆంధ్రప్రదేశ్ లో చికిత్స చేసుకున్న అనంతరం హైదరాబాద్ కి వచ్చారు. వేరే ఎమర్జెన్సీగా ఆయన హైదరాబాద్ తరలించారు. అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలవలేదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు స్వయంగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళడం, పవన్ కళ్యాణ్ కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితి ఆరా తీయడంతో పాటు ఏ విధంగా ఉంది ఏం లేదా అని తెలుసుకున్నాడు. నువ్వు ఆరోగ్యం అంతా బాగా అయిన తర్వాతనే మళ్ళీ ఏపీకి రావాలని సూచన చేసినారు. దాంతో పాటు ఈ మధ్య అసెంబ్లీ సమావేశాల సమయంలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి. ఇటు మెగా ఫ్యామిలీతో పాటు నందమూరి ఫ్యామిలీకి మధ్య తీవ్రమైన స్థాయిలో గొడవలు జరుగుతున్నాయి. దీని గురించి కూడా వారి మధ్య చర్చించాల్సిన సమాచారం. ఎందుకంటే ఏదైతే బాలకృష్ణ గారు చిరంజీవి గురించి మాట్లాడారో దానికి సంబంధించి ఎమ్మడే చిరంజీవి కూడా రియాక్ట్ కావడం, అప్పుడు ఆ రోజు ఎప్పుడైతే ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏమైతే మాకు అవమానం చేయలేదు, అదేవిధంగా అప్పుడు మేము బాలకృష్ణ కలిసేందుకు ప్రయత్నం చేశాము, ఫోన్ చేశాము, ఆయన అందుబాటులో లేదని ఏది చెప్పారో దానికి కౌంటర్ గానే ఇటు బాలకృష్ణ అభిమానులతో పాటు మెగా స్టార్ అభిమానులు కూడా తీవ్ర స్థాయిలో ఒకరికొకరు ప్రత్యారోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు మెగా ఫ్యామిలీలో ఏదైతే డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు స్పందించలేదు. ఎందుకు స్పందించలేదు, ప్రతి చిన్న విషయాన్ని కూడా స్పందించే పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు అనేది తీవ్ర స్థాయిలో ఇటు అభిమానులు గందరగోళం ఎదుర్కొంది. అదేవిధంగా నాగబాబు కూడా వీటి విషయంలో రెస్పాన్స్ కాలేదు. కాబట్టి ఇలాంటి విషయాలపై ఇటు బాలకృష్ణ ఫ్యామిలీ అభిమానులు మెగా అభిమానుల మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు రావడంతో వీటిని సద్మనియందుకు కూడా వీరి మధ్య చర్చించినట్టు సమాచారం ఉంది. ఎందుకంటే వీటన్నిటి కూటమి ప్రభుత్వంలో ఇద్దరు ఇటు డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఉన్నాడు, అదేవిధంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏపీలో ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వ మధ్యలో ఏదైనా విభేదాలు ఉంటే వాటి అన్నింటినీ సర్దుకొని పోవాలని సీఎం చంద్రబాబు నాయుడు ఇటు ఇంతకు ముందే మన 2 రోజుల ముందటగా ఇటు కూటమి కానీ ఇటు మనం కానీ అందరం జనసేన అదేవిధంగా బీజేపీ టీడీపీ ముగ్గురం కూటమిగా ఉన్నాం కాబట్టి ఎవరి మధ్య విభేదాలు ఎవరు బయటపడదు, ఏదన్నా ఉంటే ఇంటర్నల్ గా మాట్లాడుకోవాలి, ఇంటర్నల్ గా చర్చించుకోవాలని కూడా చంద్రబాబు నాయుడు చెప్పిన నేపథ్యంలో ఈ మధ్య ఏదైతే ఇష్యూ జరిగిందో అసెంబ్లీ సాక్షిగా ఆ ఇష్యూకి సంబంధించి మరింత పెద్దగా కాకుండా కూటమి మధ్య విభేదాలు రాకుండా ఇటు మెగా ఫ్యామిలీ కానీ బాలకృష్ణ అభిమానులు కానీ విభేదాలు రాకుండా ఉండేందుకే వీరి మధ్య చర్చించినట్టు సమాచారం ఉంది. అదేవిధంగా తాజా రాజకీయ పరిణామాలు ఏదైతే వైసీపీ పైన చేస్తున్న వాటి విషయంలో, అదేవిధంగా ఈ మధ్య కాలంలో జరుగుతున్న పరిణామాలు వీటన్నింటినీ చర్చించి ఒక సద్మానిగుతున్న నేపథ్యంలో మరోసారి కూటమి ప్రభుత్వాలు కూడా అదేవిధంగా జనసేన సంబంధించిన అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ సూచనలు చేశారు. ఎవరు తొందరపడవద్దు, ఎవరు ఎలాంటి విభేదాలు సృష్టించవద్దు కూటమి ప్రభుత్వంలో అని చెప్పిన నేపథ్యంలో వీటన్నిటి విషయంలో వీళ్ళిరువురు చర్చించినట్టు కూడా సమాచారం ఉంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఏదైతే అసెంబ్లీ సమావేశం జరుగుతున్నప్పుడే సడన్ గా ఆయనకు వైరల్ ఫీవర్ రావడం, అటాక్ కావడం, ఆయన విజయవాడలో చూపించిన తర్వాత హైదరాబాద్ తీసుకొచ్చి హైదరాబాద్ లో ఇక్కడ చికిత్స అనంతరం ఆయన ఇంట్లో ఉంటున్నాడు కాబట్టి ఆయన ఆరోగ్య పరిస్థితి ఆరా తీసుకునే విషయంతో పాటు వీటన్ని విషయాల్లో చర్చించినట్టు కూడా సమాచారం ఉంది. కాబట్టి ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఉందో వాటన్నిటిని చర్చించడంతో రాజకీయ తాజా పరిణామాలతో పాటు
ఆరోగ్య పరిస్థితుల్లో చర్చించినట్టు సమాచారం ఉంది సంపత్. ఓకే రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.